బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రముఖ హాస్య నటుడు వైసీపీలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 9వ తేదీన ఇచ్చాపురంలో జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే పోటీ చేయాలనే ఆలోచనలో కూడా ఆలీ ఉన్నట్టు తెలుస్తుంది. వైసీపీలోకి హాస్య నటుడు ఆలీ చేరబోతున్నట్టు సమాచారం అందుతుంది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గానాయుడు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. దుర్గానాయుడు, ఆలీ వైసీపీలో చేరబోతున్నట్టుగా వార్త వస్తుంది. ఏంటి డీటెయిల్స్? మీరు చూపించడానికి దుర్గా వలి సినీ నటుడు ఆలీ ఈ నెల 9వ తారీఖున వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన గతంలోనే గత ఏడాది డిసెంబర్ 28 తారీఖున హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అధినేత జగన్ కూడా కలవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఆలీ వైసీపీలోకి రావడం ఖాయమైనట్టుగా తెలుస్తుంది. ఈ నెల 9వ తారీఖు అంటే ఇచ్చాపురంలో పాదయాత్ర ముగింపు సభ ఉంటుంది. ఆ ముగింపు సభ ముందుగానే ఆలీ పార్టీలో జాయిన్ అవుతారు. అయితే పార్టీ కనుక ఆదేశిస్తే ఆలీ పోటీ కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ముస్లిం మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి ఆలీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే గుంటూరు కానీ లేదంటే రాజమండ్రి ఈ 2 స్థానాల్లో ఆలీ పోటీకి దింపాలని వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి సినీ నటుడు ఆలీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే మొదట్లో ఆయన జనసేన పార్టీలో జాయిన్ అవుతారు. పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు కాబట్టి జనసేన పార్టీలో జాయిన్ అవుతారు అనేది ఒక ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆలీ నిర్ణయం తీసుకోవడం పట్ల రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. వాళ్ళు థ్యాంక్ యూ దుర్గా.